ఆయనని దేవుడుగా చూడరు. ఇది బాధాకరమైన విషయం. నేను కూడా కొంతమందిని గమనిస్తే అసలు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఏంట్రా వీళ్ళ జీవితాల్లో. ఆయన నిజ దేవుడు కదా, సృష్టికర్త కదా, పరిశుద్ధుడు కదా. ఆయన దేవుడు అని పిలువబడిన వాడు కదా. అలాంటి దేవుణ్ణి తెలుసుకొని కూడా వీళ్ళ క్రియలేంది? అసలుకి ఈ శాస్త్రాలేంటి, ఈ మాటలేంటి? వెరిగావు కదా, తెలుసుకున్నావు కదా. తెలియకపోతే పర్వాలే. యేసయ్య ఎవరో నీకు తెలియకపోతే పర్వాలే. నువ్వు తెలుసుకున్నావు కదా ఆయన పరిశుద్ధుడని, పాపులను రక్షించేదానికి వచ్చాడనే సంగతి తెలుసు కదా.